ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో క్రిప్టో కాయిన్ అనలిస్ట్ అండ్ మనకి పైనియర్ అయిన మహేష్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. మహేష్ గారు, ఇప్పుడు మనం క్రిప్టో కరెన్సీ గురించి తెలుసుకున్నాము. అండ్ నార్మల్గా నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఈ క్రిప్టో బిట్ కాయిన్ ఉంది కదా, దానికిను అండ్ ఈ పై కాయిన్ అన్నారు కదా మీరు, దానికి ఏంటి డిఫరెన్స్ అంటారు? ఏంటి తేడా? ఎందుకు పై కాయిన్ తీసుకోవాలి? యాక్చువల్గా అండి, బిట్ కాయిన్ అనేది జస్ట్ ట్రేడింగ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. బిట్ కాయిన్ అది యూటిలిటీస్లో ఎక్కడ కూడా దానికి ఎకో సిస్టమ్ లేదు. కరెక్ట్. ఆఫ్లైన్లోనే కాదు, ఆన్లైన్లో కూడా ఎక్కడా లేదు. పై కాయిన్ అనేది వరల్డ్ వైడ్గా అప్రాక్స్ 100 మిలియన్ ప్లస్ యూజర్స్ ప్రజెంట్ మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్, ఓకే. బిట్ కాయిన్ చూసుకుంటే దాని హోల్డర్స్ అంటే యూజర్స్ 30 lakhs పీపుల్ కూడా లేరు, 3 million పీపుల్ కూడా లేరు. బిట్ కాయిన్ అనేది 2009లో లాంచ్ అయింది మేడం. అప్పటి నుంచి పెద్ద పెద్ద హార్డ్ డిస్కుల్లో, రూమ్స్లో, వాల్కానోలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాంతో తయారు చేసిన మిషన్స్తో మైనింగ్ చేస్తూ ఉంటారనమాట. ఓకే. దానివల్ల ఎన్విరాన్మెంట్కి హామ్ అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఎన్విరాన్మెంట్కి హామ్ లేకుండా గ్రైండరీగా మన మొబైల్లో జస్ట్ 24 hours ఒకసారి ఎల్నైటింగ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే కాయిన్ మైనింగ్ అవుద్ది. ఇది వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్లో మైనింగ్ చేస్తున్నారు. 100 మిలియన్ ప్లస్ పీపుల్. ఓకే. ఎకో సిస్టమ్ అని చెప్పాక మేడం, ఎకో సిస్టమ్ అనేది బిట్ కాయిన్కి బిల్డ్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు పై కాయిన్కి ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో ఆ ఎకో సిస్టమ్ చాలా పెద్దగా బిల్డ్ చేస్తున్నారు. 100 DApps వస్తున్నాయి త్వరలో. DApps అంటే డీసెంట్రలైజ్డ్ యాప్స్ అనమాట. ఓకే. ఆన్లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో పేమెంట్ చేయాలి, బిట్ కాయిన్తో మనం పేమెంట్ చేయగలమా? చేయలేం. లేదు. పైతో పేమెంట్ వస్తుంది, సపరేట్ బటన్ ఉంది, దానికి సపరేట్ డొమైన్ కూడా రెడీ చేసి పెట్టారు 2019లో. ఓకే. మీరు whois.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసినట్టయితే amazonpay.com అని కొట్టండి. whois.comలో మీకు ఖచ్చితంగా మన పేరు మీద పై నెట్వర్క్ మీద రిజిస్ట్రేషన్ ఒక డొమైన్ నేమ్ అక్కడ ఉంటుంది. అమెజాన్ ఏదైతే డొమైన్ ఉందో ఆ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఇదే డొమైన్ రిజిస్ట్రేషన్ చేశారు. అది కూడా 2019లో యాప్ లాంచ్ చేసే ముందు 2019లో యాప్ March 14th లాంచ్ చేశారు, పైడే రోజు. ఓకేనా? దానికి 2 నెలల ముందే ఈ డొమైన్ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. త్వరలో అమెజాన్లో కూడా మనం పైతో పేమెంట్ చేయొచ్చు. అలాగే చైనాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో జాక్మా అనే వ్యక్తి అందరికి తెలుసు. అతను వెబ్సైట్ పేరు వచ్చేసి, యాప్ పేరు alibaba.com. ఇట్స్ ఏ ఈ-కామర్స్ వెబ్సైట్ అండ్ యాప్. ఓకే. అవును. దాంట్లో కూడా త్వరలో ఇంటిగ్రేట్ చేయబోతున్నారు మన పైన. ఓకే. అలాగా రేపు ఫ్లిప్కార్ట్లో వస్తుంది. రకరకాల కంట్రీలో రకరకాల ఈ-కామర్స్ యాప్స్ ఉన్నాయి, ప్రతి దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తారు. అలాగే బిట్ కాయిన్కి లేదు అలాగా ఎకో సిస్టమ్ అనేది. రాబోయే కాలంలో కూడా లేదంటారా? లేదండి, బిట్ కాయిన్కి లేదండి. ఎందుకు లేదంటే సప్లై ఎక్కువ మంది దగ్గర ఉండదు. దాని ప్రైస్ పెంచేశారు వేల్స్. ఇదేంటంటే మన పై యాప్లో ఎకో సిస్టమ్లో చూసినట్టయితే పై టు గో అని ఒకటి యాప్, అది ఒక డెవలప్ చేస్తున్నారు. వాట్ టు గో అని ఒక యాప్ ఒకటి ఉంది, అది డెవలప్ చేస్తున్నారు. పై చైన్ మాల్ ఒకటి ఉంది. మ్యాప్ ఆఫ్ పై అని ఉంది. ఆ మ్యాప్ ఆఫ్ పైలో అయితే ప్రపంచంలో ఎక్కడైతే పై పేమెంట్ యాక్సెప్ట్ చేస్తారో ఆ మ్యాప్లో కనపడుద్ది. రూట్ మ్యాప్ తీసుకొని నావిగేషన్ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఓకే. రీసెంట్గా పైకోర్ టీం దాన్ని వెరిఫై కూడా చేసింది. ఓకే. అలాగే రకరకాల యాప్స్, అంటే మీరు బెంజ్ కార్ కొనుక్కుంటారా, లేకపోతే మామూలుగా గుండు సూది కొనుక్కుంటారా, మీరు ఏం కొనుక్కోవాలన్నా సరే, హోటల్స్ రెస్టారెంట్స్ ఇప్పుడు స్విగ్గీలో ఉన్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి యాప్స్, అలాగా 100 DApps అనేది రెడీ చేయడం జరుగుతుంది. ఫ్లైట్ టికెట్స్, హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవడం కానీ ప్రతిదీ పైతోనే పేమెంట్ ఆ DApps ద్వారా రాబోతున్నాయి. అలాగా బిట్ కాయిన్కి లేదనమాట. జస్ట్ వేల్స్. ఇప్పుడు ఎవరైతే బ్లాక్ రాక్ కంపెనీ వాళ్ళు ఉన్న, బ్లాక్ రాక్ కంపెనీ అంటే అన్ని కంపెనీలకి డాడీ అది. అయితే మనకి నార్మల్గా ఇప్పుడు క్రిప్టో అనగానే ఎక్కువ చాలా మంది బిట్ కాయిన్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ మీరు చెప్పేది ఏంటి అంటే అది ఎక్కడ కూడా మనకి యూజ్ అవ్వట్లేదు, అండ్ పై అయితే మనకి పే చేయడానికి యూజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. సో నార్మల్గా ఎందుకు బిట్ కాయిన్కి అవకాశం? అంటే ఎప్పటి నుంచో ఎగ్జిస్ట్ అయి ఉంది, అందరూ చేస్తున్నారు, అండ్ హైయెస్ట్ వాల్యూ ఉన్న కాయిన్ అదే, కరెక్ట్? సో దానికి ఇవన్నీ ఫెసిలిటీస్ అనేవి పైకి ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు అని అంటారు? యాక్చువల్గా అయితే అది బ్లాక్ చైన్ అనే డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అండి. అది సప్లై చేసి వదిలేశారు. సతోషి నకమోటో వ్యక్తి ఎవరైతే ఉన్నారో, జపాన్ అని, అతను ఆరిజిన్ వచ్చేసి జపాన్ అని చెప్తా ఉంటారు. అది సెట్ చేసి వదిలేశారు. ఆ సెట్ చేసిన దాన్ని
ఇంకా అట్లా వదిలేశారు కాబట్టి దాన్ని డెవలప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అతను కూడా ఏంటంటే గవర్నమెంట్ నుంచి ట్యాక్స్ తప్పించుకోవడానికి వన్ వరల్డ్ వన్ కరెన్సీ కాన్సెప్ట్ అవ్వాలి, ప్రతి చోట బిట్ కాయిన్ పేమెంట్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. అనానమస్ పర్సన్ అనమాట అతను, ఎవరికి కనపడ్డు. సో కనపడే పర్సన్ అయితే ఏదైనా చేయగలడు, యూటిలిటీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డెవలప్ చేయగలడు. కనపడే పర్సన్ ఎలా చేస్తారు? మొన్న రీసెంట్గా హెచ్బిఓలో ఒక డాక్యుమెంటరీ చేశారు. బిట్ కాయిన్ కనిపెట్టింది ఇతనే అని చెప్పి ఒక అతను చూపించారు. అతని పేరు వచ్చేసి పీటర్ టాడ్. ఓకే, మీరు ట్విట్టర్ హ్యాండిల్లోకి వెళ్ళి చూసినట్టయితే పీటర్ టాడ్ అని ఉంటుంది. ఇతనే అని చెప్పేసి హెచ్బిఓ డాక్యుమెంటరీ చేశారు. కరెక్ట్. దీని మీద ఇతను ఎవరంటే పైకోర్ టీంలో వన్ ఆఫ్ ది టీమ్ మెంబర్. ఓకే, అంటే ఎవరైతే పైని క్రియేట్ చేశారో నికోలస్ కొకాలిస్ గారు, వాళ్ళ దగ్గర వాళ్ళ టీంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి. ఇతను చేశానని చెప్తున్నారు, మీరు నమ్ముతారా? పైకోర్ టీంలో ఒక వ్యక్తిని బిట్ కాయిన్ క్రియేట్ చేశారని ఒక డాక్యుమెంటరీ చేస్తే, మరి పైకోర్ టీంకి ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారో ఆయన అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుండాలి? చిన్న లాజిక్ మేడం. కరెక్ట్. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాది బెంగళూరు అనుకుందాం. హైదరాబాద్లో ఒక విల్లా కొనుక్కోవడానికి ఒక విల్లా కట్టడానికి నేను 1 acre స్థలం కొనుక్కున్నాను. ఆ ఇల్లు కట్టించాలని నేనే ఉండాలి అక్కడ. నేను ఉన్నప్పుడు మామూలుగా పక్కన ఎక్కడ అద్దెకి తీసుకోలేదు, ఏం చేయాలని అక్కడే ఒక పాక వేసుకొని కూర్చుంటా. పాక వేసుకొని ఇల్లు కట్టించుకుంటా ఉంటా, లేకపోతే రేకుల షెడ్ వేసుకొని ఇల్లు కట్టిస్తూ ఉంటా. ఆ కట్టించుకునే క్రమంలో ఏంటంటే ఈ పెద్ద ఇల్లు కంప్లీట్ చేసుకుంటా. ఏదైతే ఇల్లు కట్టించాలనుకున్నా అది కంప్లీట్ చేస్తా పక్కన పాకేసుకొని. అలాంటిదే బిట్ కాయిన్ కూడా ట్రయల్ వర్షన్ ఆఫ్ పైకాయిన్ అంటా నేను. బిట్ కాయిన్ ఈస్ ద ట్రయల్ వర్షన్ ఆఫ్ పైకాయిన్. పైకాయిన్ ఈస్ ద అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ బిట్ కాయిన్. ఎవరైతే నికోలస్ కొకాలిస్ ఉన్నారో ఓవర్కనే ఒక ట్రయల్ వేసాడు. నికోలస్ కొకాలిస్ ఎవరంటే పై క్రియేటర్. పై క్రియేటర్ ఇంకోళ్ళు కూడా ఉన్నారండి, చెంగ్ డియోఫాన్, సార్ వాళ్ళ మిస్సెస్. సార్ ఆరిజిన్ వచ్చేసి గ్రీస్. ఈ పై అనేది కూడా ఒక గ్రీక్ వర్డ్. పై అంటే 3.14. ఇట్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. అందుకే దాని 2019లో దాన్ని లాంచ్ చేశారు. అది March 14th. మార్చ్ అంటే 3, థర్డ్ మంత్. 14th అంటే 14, 3.14. అలాగే 2025లో March 14th Q1లో రిలీజ్ చేస్తున్నారు అనమాట. అయితే ఇతను ఇంతకుముందు పీటర్ టోర్ అనే వ్యక్తి ఇక్కడ పైకోర్ టీమ్ అని పెట్టుకున్నాడు. ఇక్కడ పైకోర్ డేవ్ అని పెట్టాడు. డేవ్ అంటే డెవలపర్. ఎప్పుడైతే హెచ్బిఓ డాక్యుమెంట్ చేశారో ఆ బయోలో ఎడిట్ చేసి అతని పేరు పై డేవ్ అని తీసేసాడు. అంతే కదండి, డెవలపర్ అనేది తీసేసాడు. ఎందుకు తీసేసాడు? వాళ్ళ బాస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. వాళ్ళ బాస్ ఎవరు? నికోలస్ కొకాలిస్. పైకోర్ టీంలో ఉన్న వ్యక్తి బిట్ కాయిన్ తయారు చేశారంటే నేను నమ్మను. పైకోర్ టీమ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనని నేను నమ్ముతానండి. జస్ట్ ఒక ట్రయల్ వేశారు, ఎకో సిస్టమ్ అలా డెవలప్ చేయాలనేది ఒక ట్రయల్ వేశారని నేను అనుకున్నా. ఇది కన్ఫర్మేషన్ గా జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు అనిపించింది. ఎందుకంటే నేను డే అండ్ నైట్లు స్టడీ చేస్తూ ఉంటా. నేను నైట్ 3ంటికి పడుకుంటా. ఇలాంటివి చూస్తూ ఉంటా ఆన్లైన్లో, ఏం వస్తున్నాయి, ఏంటి కొత్త టెక్నాలజీ ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, ఏం అడిగితే ఏం జవాబు చెప్తుంది, ఇవన్నీ నేను ఎప్పుడు స్టడీ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.